జిహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్ శివాజీ నగర్ రాజన్న బౌలిలో ఆర్కే ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 1998లో 8 ఫీట్లతో మొదలైన వినాయకుడు 2013లో ప్రకృతికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు ఆకర్షించే విధంగా ప్రతి ఒక్కరు గుర్తించే విధంగా వివిధ రకాలైన కళారూపాలతో ఆశ్చర్యాన్ని కొలిపే విధంగా ఆర్కే ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ పాత బస్సులో కొత్త వరుడి నెలకొల్పారు. 2013లో అద్దాల వినాయకుడు, 2014లో డ్రై ఫ్రూట్స్ వినాయకుడు, 2015లో అగ్గిపుల్ల వినాయకుడు, 2016లో ముత్యాల వినాయకుడు, 2017లో కుందన్స్ వినాయకుడు, 2019లో ఉల్లెన్ వినాయకుడు, 2022 రాజ్మా నాయకుడు, 2023 పాస్తా వినాయకుడు, 2024లో నెమలికల వినాయకుడు, 2025లో ప్రస్తుతం పెన్సిల్ ఎరేజర్ వినాయకుడిని నెలకొల్పి పాత బస్సులో ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వినాయకుడిని చూడడానికి హైదరాబాద్ నగరం నుండి చాలా మంది భక్తులు వచ్చి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఫౌండర్ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కె రవికాంత్ గౌడ్, సిహెచ్ అనిల్ కుమార్, హెచ్ ప్రవీణ్ కుమార్, చంద్రకాంత్, ప్రశాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నా పేరు రవికాంత్. మన అసోసియేషన్ పేరు ఆర్కే యూత్ ఫ్రెండ్స్ అసోసియేషన్. 1998 నుంచి ప్రతి ఏడాది ఒక విశిష్టమైన, ఒక అద్భుతమైన కళాఖండంతో ఎవ్రీ టైం మేము ఒక యునిక్ థాట్తోని గణేషుని, మన వినాయకుడిని రూపొందించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం నెమలితో, అంతకుముందు బాదాం, పిస్తా, అలాగే పాస్తా, ఇంకో అగ్గిపుల్లలతో, కాటన్తో, అండ్ మరి ఈ సంవత్సరం మేము పెన్సిల్ అండ్ ఎరేజర్ ఒక యునిక్ థాట్తో మేము ముందుకు వచ్చాము. ప్రతి ఏడాది ఒక డిఫరెంట్ ఒక లుక్తో మేము మన భక్తులందరికీ ఆకట్టుకోవడానికి చూస్తున్నాము. దీంట్లో మెయిన్గా మా అనిల్ అనే ఇతను ప్రతిరోజు నిరంతరం కృషి చేస్తూ రేయింబగలు బాగా కష్టపడి మరి ఈ ఇలాంటి కళని ఇతనే మొత్తం దగ్గరుండి చూస్తున్నాడు. ఇతనితో పాటు మిగతా మా మిత్రులందరూ కూడా, శ్రీకాంత్ ఇతను ప్రెసిడెంట్, మన చంద్రకాంత్, మన ప్రవీణ్, ఇలా వీళ్ళ సహకారంతో ఇంకా మిగతా ఫ్రెండ్స్తో, మా తమ్ముళ్ళతో అందరితో కలిసి ఈ ఉత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మన ఈ ఆర్కే యూత్ అసోసియేషన్ అనేది మన శివాజీ నగర్ రాజనబావి 1998 జిహెచ్ఎంసీ గ్రౌండ్లో 1998 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. దయచేసి అందరూ వచ్చి ఒకసారి ఈ మన వినాయకుడిని చూసి దర్శనం చేసుకొని తీర్థప్రసాదం తీసుకోవాలని కోరుకుంటున్నాను.